మీరు చూస్తున్నారు పాకిస్తాన్ లో రాత్రి తెల్లారేసరికి ఎవరు ఏట్ అవుతున్నారో తెలియట్లేదు, ఎవరో అనేది తెలియట్లేదు. మనకైతే తెలుసు, మీకు నాకు ఎవరని. ఇది నేపథ్యం. రైట్. ఒకసారి కాంగ్రెస్ నేత నేతి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాం. మహేశ్వరరావు గారు, నిన్న నుంచి అంటే గడిచిన 2 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్, వ్యక్తిత్వ హననం. ఇప్పుడు ఆమె కరప్టెడ్ ఆఫీసర్ అయితే ఓకే, కరప్షన్ ఛార్జెస్ వరకు కన్ఫైన్ చేయాలి. విజయసాయి రెడ్డిని కూడా కరప్షన్ యాంగిల్లోనే టార్గెట్ చేస్తూ మాట్లాడాలి. ఇదేంటి బజారుకి ఇచ్చారు? నిన్న నేషనల్ మీడియా అంతా మన గురించే మాట్లాడుకుంది, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంది, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుకుంది. ఆమె 2 బిడ్డలు తల్లి, ఆ పిల్లల మానసిక వేదన ఏంటి, ఎట్లా ఉంటుంది ఒకసారి? వై డోంట్ వీ లుక్ ఇన్ టు దట్ యాంగిల్? మన డిబేట్లో ఒక మహిళ కూడా కూర్చున్నారు, ఆమె కూడా తర్వాత మాట్లాడతారు ఈ విషయంలో. ఆమె కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఆధారాలతో వచ్చి మాట్లాడండి, నో ఇష్యూ. అతను ఆల్రెడీ డైవర్స్ ఇచ్చేశానని చెప్పిన తర్వాత అతను వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని చేత మాట్లాడించి, వెనకాల తొందరపడి శ్రీనివాస్ చౌదరి గారు లాంటి వాళ్ళు కాదు కానీ కొందరు తెలుగుదేశం నాయకులు తొందరపడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. ఇప్పుడు అది నిన్నటిదాకా మీరు క్వశ్చన్ చేసింది ఏంటి, ఇవాళ మీరు చేస్తుంది ఏంటి? ఇది నేషనల్ మీడియా అడుగుతోంది. సరే, తెలుగు ప్రజలు ఎవరు మాట్లాడరు. 164 మెజారిటీ ఇచ్చేసిన తర్వాత తెలుగు ప్రజలు అంత సాహసించరు. లాస్ట్ టైం ఎట్లా సాహసం చేయలేదు, ఇప్పుడు సాహసించరు. నేషనల్ మీడియా క్వశ్చన్ చేసి తెలుగు రాష్ట్రాల వంక అదో రకంగా చూస్తుంటే ఇబ్బందిగా అనిపించట్లేదా మహేశ్వర్ గారు? సార్, ఇక్కడ మనం చూసుకోవాలంటే, నేను గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉందండి, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదన చేయాలన్న దాంతో నేను ఈ మీడియా హౌస్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు చెప్పింది, నాకు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి, అయ్యా ఈ టాపిక్ పెద్దగా వెయిటేజ్ ఉండదు, పెద్ద మసాలా ఉండదు అన్నట్టు వాళ్ళ వర్షన్ నాకు విన్నాను. అంటే వాళ్ళు 24 గంటలు సెన్సేషన్ కావాలి లేదా మసాలా కావాలి, మసాలా అనే యాంగిల్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, విజయసాయి రెడ్డి గారి మీద చాలా మాట్లాడాను మేము కూడా. అదే చార్టెడ్ అకౌంటెంట్ గా విధానాల పరంగా ఆయన మీద ఎన్నెన్నో విమర్శించాను. 68 ఏళ్ల వయసు ఆయన. ఆ వయసులో ఆయన మీద ఇలా ఇద్దరికి తండ్రి అయ్యాడు, వాళ్ళకి తండ్రి అయ్యాడు. దారుణంగా మైండ్ చూస్తూ ఉంటే, టీడీపీ సోషల్ మీడియా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఇప్పుడు మైండ్ టెర్రరిస్టుల మీద ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉంటే. ఈవెన్ మనం కూడా చిన్న విమర్శ ఏదన్నా ప్రభుత్వం మీద చేసినా కూడా మొత్తం నేనే దాని విక్టిమ్. మాట్లాడినప్పుడల్లా నన్ను వైసీపీ వాళ్ళు చెప్పేది అదే, ఆ వేలో మమ్మల్ని హింస పెడుతున్నారని చెప్తున్నాను. మేబీ ఆ ఓడు పెద్దదైనా చెప్పాలను. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం మహేశ్వర్ గారు, మహేశ్వర్ గారు ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వస్తాను, మీరే మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు, మహేశ్వర్ గారు చేస్తున్న ప్రస్తావనకి సంబంధించి నిర్దిష్టమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మనం తర్వాత డిబేట్లో ఎలాగో 2-3 రోజులు డిబేట్లో అది కూడా డిస్కస్ చేస్తాం. ఆయన విక్టిమ్ అంతవరకు నాకు తెలుసు. అంతకు మించి ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడలేను. మిగిలిన విషయాలు మనం ఈరోజు తీసుకున్న అంశాలు మనం మాట్లాడదాం. తర్వాత మనం డెఫినెట్గా ఇట్ విల్ బి డిబేటెడ్. మహేశ్వర్ గారు మాట్లాడండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు చర్చించి వీటి తాలూకు ప్రతిపాదన చేయాలనేది ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వం కోసం మేమందరం కూడా పనిచేసాం. గత 4 ఏళ్ళుగా ప్రొఫెషనల్ ఫోరం తరఫున చాలా వర్క్ చేసాం. మా పర్సనల్ టైం కూడా యూజ్ చేసుకొని చేసాం. మేము చెప్పదలుచుకుంది, అలాంటి వాటికి చర్చ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ సంక్షోభం ఉంది, కౌలు రైతులు చచ్చిపోతా ఉన్నారు, మా ప్రకాశం జిల్లాలో విపరీతంగా వలస వెళ్ళిపోతా ఉన్నారు. వీటి మీద చర్చ పెట్టండి. వీటి మీద చర్చ పెడితే ప్రభుత్వానికి వెళ్తాయి. ఇది కదా మీడియా చేయాల్సింది. వాళ్ళెవరో పర్సనల్ జీవితం గురించి వెళ్తున్నారు. మీరే చెప్పారు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే 4 పెళ్లిళ్ళు చేసుకుంటాను క్లెయిమ్ చేసి మీరు, అలాగే మీ పార్టీ నాయకులుగా వ్యక్తిగత విషయాలు పుట్టుల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళని మీరు మాట్లాడిన మీరు, అదే అంశం ఇంకొక పార్టీకి సంబంధించిన ఆమె అబల అంటేనే ఒక దళిత మహిళ లేదా గిరిజన మహిళనే, అదే ఉన్నత కులానికి సంబంధించి లేదా పెద్దావిడైతే ఈ చర్చ పెట్టే వాళ్ళు చెప్పండి. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న, ఇక్కడ మీరు విజయసాయి రెడ్డి మీద టార్గెట్ చేసే ప్రాసెస్ లో ఆమె మీద మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. రేపు భవిష్యత్తులో ఆడపిల్లలకి ఎట్లా సమాధానం చెప్పుకుంటుంది? చెప్పాలంటే ఆమె గట్టి అమ్మాయి కాబట్టి నువ్వు సూసైడ్ చేసుకునే పరిస్థితి కనపడింది. కానీ ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళ హస్బెండ్ వేసాడంటే ఇట్లాంటి బొచ్చుడు వస్తా ఉంటే న్యూస్ అన్ని దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఒక న్యూస్ డిబేట్ పెట్టేసి మొత్తం విజయసాయి రెడ్డి ఇలా అనేది మొత్తం మీ సోషల్ మీడియా చూడండి. నేనేది అక్కడ అడపా కాదు. విజయసాయి రెడ్డిని ఆమెని పక్కన పెట్టుకొని విజయసాయి రెడ్డి కొత్త కాపురం ఏందండి ఈ వర్షం? రాజకీయాల్లో ఉంటే ఇవన్నీ జరగాల.
రేపు భవిష్యత్తులో మనకు కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం 3 పెళ్ళాలను చూపించే పరిస్థితి ఉంటే దారుణమైన పరిస్థితి కంచి పోవాలి. ఈ రాష్ట్రం ఇది పోవాలి చెప్పాలంటే మేము. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విధానాల పరంగా మాట్లాడండి. విజయసాయి రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రామాయపట్నం కోర్టు వచ్చేకి అరవిందో ఫార్మా కంపెనీకి కోర్టు ఎందుకు ఇస్తారండి, కోర్టులో ఎక్స్పీరియన్స్ లేదని అడగండి. వాటి మీద మీరే ఆరోపణ చేశారు, మరి ఇప్పుడు వచ్చారు కదా తీసేయండి అది. అలాగే భోగాపురం కోర్టులో ఆయన తాలూకు ల్యాండ్ల తాలూకు ఇష్యూస్ కూడా మీద మాట్లాడారు. ఆయన మీద చాలా మాట్లాడారు అవినీతి ఆరోపణలు. వాటి మీద మాట్లాడండి, వాటి మీద చర్చ పెట్టండి, వాటి మీద డిబేట్ చేయండి. డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఇలాంటి పర్సనల్ టాపిక్ తీసుకొని పదే పదే మసాలా కోసం మీరు 24 గంటలు స్టేట్ లో మాట్లాడే పరిస్థితి. మసాలా విధానం రాష్ట్రంలో పోకపోతే ఏంటంటే మీరు చేసే తప్పు ఆంధ్రప్రదేశ్ ని ఒక ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంగా చూపిస్తే అసలు ఇక్కడ ఉండటానికి కూడా భయపడతారు. ముఖ్యంగా చెప్పాలని ఇక్కడ ఉంటే మనకి ఏం ఇబ్బంది అవుతుందో, భవిష్యత్తులో రాజకీయాలు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందన్న పరిస్థితి ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదని నేను చెప్పదలుచుకున్నా. దీన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని చర్చ పెట్టాలి. ఆయన 164 సీట్లు ఇచ్చారంట, ఆ కూటమి మీద చాలా బాధ్యత పెట్టారు. ఏమంటే మహేష్ గారు ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు